ఇదే కథ స్కంద పురాణంలో చాలా ఎలాబొరేట్‌గా ఉంది. పూర్వం ఒకప్పుడు మహాశక్తివంతుడైన ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు చాలా బలశాలి. అందరు రాక్షసుల్లాగానే వాడు కూడా చాలా అహంకారి. అతని పేరు కాలపృష్ఠుడు. ఈ కాలపృష్ఠుడు గంగానది ఒడ్డున చాలా తీవ్రమైన తపస్సు చేశాడు. తలకిందులుగా నిలబడి కేవలం ప్రాణాయామం మీదనే జీవిస్తూ చాలా నిష్ఠగా తపస్సు చేస్తున్నాడు. అక్కడ విహరిస్తున్న పార్వతీ పరమేశ్వరులు ఆ రాక్షసుడి ఘోర తపస్సు చూశారు. ఆ తీవ్ర తపస్సు చూసిన తల్లి హృదయం ద్రవించి, "స్వామి, స్వామి చూడండి. అతను కేవలం గాలి తిని బతుకుతున్నాడు. అతనికి ఏదైనా వరాలు ప్రసాదించి సంతోషపెట్టవచ్చు కదా" అన్నది. వెంటనే శంకరులు, "చూడు పార్వతీ, నీవు ఇచ్చిన ఈ సలహా నాకేమీ నచ్చలేదు. మనం ఎప్పుడూ మన పని గురించి ఆలోచించాలే కానీ, ఇతరుల విషయాలలో తలదూర్చకూడదు" అని చెప్పారు. ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇతరులకు హెల్ప్ చేయకూడదని కాదు. వాళ్ళు అడిగితే చేయమని. సరే. ఇంకా మూర్ఖ స్త్రీ బాల శత్రూణాం యశ్చందేనానువర్తతే వ్యసనే పతతే ఘోరే సత్యమేతద్ ఉదీరితం. మూర్ఖుల, స్త్రీల, పిల్లల, శత్రువుల ఇష్టాయిష్టాలను బట్టి ప్రవర్తించే వాళ్ళ మాటలను పాటించేవారు భయంకరమైన దుఃఖంలో పడతారు. అంటే ఎవరి మాటలు వినకూడదు? మూర్ఖులు, స్త్రీలు, పిల్లలు, శత్రువుల వాళ్ళతో ఇష్టం ఎలా ఉంటుందో దాన్ని బట్టి వీళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ మార్చుకునేవాళ్ళు. వీళ్ళ మాటల్ని పాటించేవాళ్ళు భయంకరమైన దుఃఖంలో పడతారు అని పాపం చాలా ఖచ్చితంగానే చెప్పారు. పాపం వెంటనే అంతటమ్మవారు మన ఆడవాళ్ళ బ్రహ్మాస్త్రం ప్రయోగించి, నా మాట వినకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. శ్రీరామ, తల్లి జగజ్జనని యూ టూ అనుకోవటం తప్ప ఏం చేయగలం మనం? ఇది మాత్రం ఫాలో అవ్వద్దు. సరేనా? పాపం అంతటి భగవంతుడు ఎంత వారలైనా కాంతాదాసులే అనుకుంటూ ఆ దానవుణ్ణి సమీపించి, "నాయనా, చూడబోతే నీకు 20 ఏళ్ళు కూడా ఉన్నట్టు లేవే! ఇంత కఠోరమైన తపస్సెందుకు చేస్తున్నావు?" అని అడిగారు. వెంటనే వాడు, "మీ పట్ల అచంచలమైన భక్తి స్థిరంగా ఉండేలా వరం ప్రసాదించండి. ఓ ప్రభూ! నేను ఇలా తపస్సు మొదలుపెట్టి ఇప్పటికి 2000 రోజులు పూర్తయ్యాయి. ఇంకొక 1000 సంవత్సరాలు ఈ తపస్సు ఇలా నిర్విఘ్నంగా జరిగేలా చూడండి" అన్నాడు. చదివాక కీకరకాయ అన్నట్టు ఈ రాక్షసులు వరం ఇచ్చేంత వరకు ఎంత భక్తి వినయాలో చూపిస్తారు. ఒకసారి వరం ఇచ్చాక ఇంతే సంగతులు చిత్తగించవలెనులా అయిపోతారు. ఏంటో మరి! అంటే మన శివుల వారు, "నేను నీ నిష్టకి సంతోషించాను. ఏం కావాలో కోరుకో" అన్నారు. ఈ మాట వినగానే ఆ దానవుడు చాలా ఆలోచించి, "నిజంగా నా మీద మీకు కరుణ ఉంటే, నేను ఎవరి తల మీద చేయి పెడితే వాడు దేవుడైనా, దానవుడైనా, గంధర్వుడైనా ఎవ్వరైనా సరే వెంటనే భస్మం అయిపోవాలి" అని అడిగాడు. వెంటనే మన భోలా శంకరులు, "తథాస్తు, ఇహ ఇంటికి పో" అన్నారు. వాడు, "ఓ జగత్పితా, నేను నీ తల మీద నా చేయి పెట్టి ఈ వరాన్ని పరీక్షిస్తాను" అన్నాడు. దీనితో శంకరుడు వ్యగ్రతకు లోనై నందీశ్వరుణ్ణి ఆ దానవుడితో తలపడమని చెప్పారు. వాడు స్వామి తలపై చేయి పెట్టబోతుంటే నందీశ్వరుడు తన వాలంతో వాడిని ఒక్కటి కొట్టగానే వాడు కింద పడ్డాడు. ఉమామాతని తీసుకొని మన పరమాత్మ పలాయన మంత్రం పఠించారు. ఇక్కడ దానవుడు నందితో తలపడ్డాడు. కానీ నంది తెలివిగా తన తల మీద చేయి పెట్టే అవకాశం ఏమాత్రం ఇవ్వలేదు. తన తోకతో వాడిని ఫాల్టుమని కొట్టేసరికి వాడు కింద పడగానే, "దేవుడా అప్పన్నా" అంటూ నంది ఆఘమేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చి, "స్వామీ, నాపై ఎక్కండి" అంటూ ఉమామహేశ్వరులను ఇద్దరిని ఎక్కించుకొని స్వర్గం వైపు పరుగులు తీశారు. ఇంతలో నారదులు కనిపిస్తే, "నీవు కేశవుడి వద్దకు వెళ్ళి ఈ విషయం చెప్పు" అనే లోపలే ఆ రాక్షసుడు మళ్ళీ వచ్చేశాడు. నంది, మహాకాలుడు ఇద్దరూ ఆయుధాలతో వాడితో తలపడ్డారు. ఇక్కడ నారదుడు వెళ్ళి విష్ణుమూర్తికి మొత్తం విషయం అంతా పూసగుచ్చేశారు. సిరికించెప్పుడు లెవెల్‌లో స్వామి బయలుదేరి శివుణ్ణి చూసి ఆపి కౌగిలించుకొని "ఏమైంది?" అని అడగగానే శివుడు చెప్పిన మాటలు వజ్రాల మూటలు. "మూర్ఖులకు, రోగులకు, స్వేచ్ఛ లేనివాడికి ఆనందం ఉండదు. అందులోనూ ప్రధానంగా భార్యకు లోబడిన భర్తకు" అంటే హెన్పెక్డ్ హస్బెండ్ అన్నమాట. "భార్యకు లోబడిన భర్తకు ఆనందం అసలే ఉండదు" అని మొత్తం కథ అంతా చెప్పి, "ఆ రాక్షసుడు నన్ను చంపాలి అనుకుంటున్నాడు. ఏదైనా ఉపాయం ఆలోచించు" అని అడిగారు. వాణ్ణి చంపే సంగతి నేను ఆలోచిస్తా. మీరందరూ రేవా నదీ తీరం దగ్గరికి వెళ్లి ఉండండి అని వాళ్ళందరినీ పంపించేశారు. ఇక్కడ విష్ణుమూర్తి మొత్తం సీనంతా మార్చేశారు. చక్కటి ఉద్యానవనం, రకరకాల పూల చెట్లు,
సుగంధ పరిమళాలు ఎటు చూసినా మనోహరంగా ఉంది. విష్ణుమూర్తి స్వయంగా ఒక అందమైన కన్యలా మారి, ఇంకా 7 అందమైన కన్యలతో పాడుతూ విహరిస్తున్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన ఆ రాక్షసుడు ఆ పాట వింటూ హరి మాయలో పడిపోయాడు. ఆ యువతి దగ్గరికి పోబోతే ఆమె, "నేను కన్యను, నన్ను తాకవద్దు" అనగానే, "అయితే నేను నిన్ను వివాహం చేసుకుంటాను" అని చెప్పాడు. అప్పుడు ఆ యువతి, "ఒక వనితను కన్యగా ఉన్నప్పుడు తండ్రి, వివాహం అయ్యాక భర్త, ముసలిదయ్యాక కొడుకు రక్షిస్తారు. అందువల్ల స్త్రీకి స్వతంత్రత లేదు. నీవు మా తల్లిదండ్రులను అడగాలి" అని చెప్తుంది. "నీవు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను ఇప్పుడే ప్రాణం విడుస్తాను" అంటాడు రాక్షసుడు. "నీవు తర్వాత నన్ను వదిలేస్తే" అని అడిగి, "నీవేది చెప్తే అదే చేస్తాను" అనగానే, "నేను గోపవనితను. మా కులంలో ఒక నియమం ఉంది. దానివల్ల మీకేమీ ఆపద రాదు. దానివల్ల మాకేమీ ధనాలు, భోగభాగ్యాలు రావు. తల మీద చెయ్యి పెట్టుకొని మాత్రం ప్రమాణం చెయ్యాలి." ఇంకేముంది, వాడు పెట్టుకోవటం, పెద్ద భస్మరాశి అవ్వటం క్షణంలో జరిగిపోయాయి. అరెరే! మోహిని డాన్స్ గట్రా లేకుండా ఏమిటి అనిపిస్తుంది. ఎందుకంటే, మన బ్రెయిన్‌లో రిజిస్టర్ అయింది అదే కదా! దానికి వెళ్దాం. భస్మాసురుడనే రాక్షసుడు మోహిని అవతారం ధరించిన విష్ణువు చేతిలో మరణించిన కథ మన అందరికీ తెలిసిన కథ. గణేశ పురాణంలో 8 శ్లోకాలలో క్లుప్తంగా ఉంది. ఒకప్పుడు భస్మాసురుడు అనే పరాక్రమవంతుడైన రాజు ఉండేవాడు. శివుడు అతని తపస్సుకు మెచ్చి, అతని కోరిక మేరకు ఎవరి తలపై ఆ భస్మాసురుడు చేయి పెట్టినా భస్మం అవుతాడు అనే ఆశ్చర్యకరమైన వరం ప్రసాదించారు. భస్మాసురుడు శివుడు తనకిచ్చిన వరాన్ని పరీక్షించే ఉద్దేశంతో శివుడి తలపైనే చేయి వేయడానికి సిద్ధమయ్యి వెంబడిస్తుంటే, శివుడు అతడి నుండి తప్పించుకోవడానికి దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది చూసిన చక్రధారి విష్ణువు జగన్మోహినీ రూపం ధరించి భస్మాసురుడి వద్దకు వచ్చి, తనంత తానుగా, "ఓ పురుషోత్తమా! నేను చేసేది, చెప్పేది నీవు యథాతథంగా చేసినట్లయితే నేను నిన్ను చక్కగా నా భర్తగా స్వీకరిస్తాను" అని చెప్పాడు. మోహానికి లోనైన ఆ భస్మాసురుడు వెంటనే అంగీకరించాడు. మోహిని నృత్యం చేయటం ప్రారంభించింది. రాక్షసుడు ఆమె కదలికలను గమనించి అనుకరించటం ప్రారంభించాడు. మోహిని ఎలా అడుగులు వేస్తే తాను అలాగే చేయటం మొదలెట్టాడు. ఇలా నాట్యం చేస్తున్న సమయంలో మోహిని చేస్తున్న ప్రతి కదలిక అనుకరించడానికి ప్రయత్నిస్తూ భస్మాసురుడు చివరికి ఒక దశలో మోహిని చేసినట్లే తన చేతిని తన తలపై ఉంచుకున్నాడు. మరుక్షణంలో అతను బూడిద అయ్యాడు. ఆ తర్వాత విష్ణు భగవానుడు ముకుందపురం అని పిలువబడే ఆ పట్టణంలో ముకుందుడిగా స్థిరపడ్డాడు. ఇలా పూర్తి కథ ఆ రాక్షసుడి పేరుతో సహా గణేశ పురాణంలో ఉంది. ఈ పురాణం ఆర్కైవార్గ్‌లో రావటం లేదు. వేరే ఎక్కడా సోర్స్ కనిపించలేదు. హిందూయిజం స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో మొత్తం శ్లోకాలు 8 చక్కగా ఎవరో వివిక్త అనేవారు పోస్ట్ చేశారు. ఇదే వ్యాస ఆన్‌లైన్ గణేష్ పురాణం క్రీడాఖండం వాల్యూమ్ 5లో కన్నడ స్క్రిప్ట్‌లో ఉన్న సంస్కృత శ్లోకాలు కనిపించాయి. ఆ లింక్స్ కింద ఇస్తున్నాము.